లోడండి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యంలోకి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గోపదేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం డాడీ. ఈ సమయంలో ప్రభా నా తన్ని యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చినని చెప్పిన నీ మాట ప్రకారంగా మేము ముందుకెళ్తుండగా నాయన నిజమైన ఆశీర్వాదము నాయన మా జీవితంలో మేము ఎలా పొందుకోవాలో నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లోడండి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశము సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనం అండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఎంతమందికి అండి ఐశ్వర్యవంతులుగా అవ్వాలనే ఆశ ఉంటుంది? ఎవరికి ఉండదు చెప్పండి? చాలామందికి ఉంటుంది కదా, అందరికీ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఐశ్వర్యం కావాలి, డబ్బు కావాలి. ఈ లోకంలో డబ్బే ప్రాముఖ్యం, డబ్బే కావాలండి. ప్రతి దానికి డబ్బే. ఈరోజు నేను మీతో మాట్లాడాలి అంటే డబ్బు కావాలి. ఈరోజు ఈ ప్రోగ్రాం ద్వారా మీ దగ్గరికి రావాలంటే కూడా నాకు డబ్బులే కావాలి. హల్లెలూయా. ప్రయాణానికి డబ్బులు కావాలి. ప్రతి దానికి తినాలన్నా ఏమి చెయ్యాలన్నా డబ్బులే కావాలండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి అది లేనిది మన జీవితంలో ఒక్కడు కూడా మనం వేయలేని పరిస్థితిలో ఉంటున్నాము. మరి అది అవసరం, కానీ మరి అది మనల్ని వెళ్తుందా, మనం దాన్ని వెళ్తున్నామా అనేది మనం ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందామండి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మరి యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిచ్చును. అంత మాత్రమే కాదు, నరుల కష్టముల చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదంట. చూడండి, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. కష్టార్జితంని దేవుడు దీవిస్తానని చెప్తున్నాడు. మరి ఇక్కడ చూస్తే ఈ వచనంలో యెహోవా ఆశీర్వాదమే మనిషికి ఐశ్వర్యాన్ని ఇస్తుంది, కానీ నరుల కష్టము చేత అనేది క్లియర్గా రాయబడుతున్నారు. ఏంటంటే ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదంట. అంటే నాకు ఇక్కడ అర్థమైన మాట ఏంటంటే ఆశీర్వాదము ఐశ్వర్యము, ఆశీర్వాదము ఐశ్వర్యము అంత గందరగోళంగా ఉందండి. ఆశీర్వాదము ఐశ్వర్యము, ఆశీర్వాదము ఐశ్వర్యము అని ఆలోచన చేస్తూ ఉంటే మరి కొన్నిసార్లు నిజమే మన దైవజనులు దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఎంతోమంది దైవజనుల ద్వారా నేను ఈ విషయంని విన్నానండి, విని గ్రహించాను. అలాగనే నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నోసార్లు దీని గురించిన సత్యాలు బోధించాడు. దాన్ని బట్టి ఈరోజు మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. ఒక్కసారి యాకోబుని జ్ఞాపకం చేసుకుందామా? మరి గతంలో మరి నేను ఇచ్చిన మెసేజెస్లో మరి మీరు మీకు కింద స్క్రీన్లో వస్తుందండి. మరి యూట్యూబ్ గ్రేస్ అండ్ ట్రూత్ మినిస్ట్రీస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ యూట్యూబ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ జేకబ్ బ్లెస్సింగ్స్ గురించి మాట్లాడినప్పుడు నేను క్లుప్తంగా క్లియర్గా మరి ఈ ఆశీర్వాదము ఏంటి, అసలు నిజమైన ఆశీర్వాదం ఏంటి అనేది కూడా నేను అక్కడ పలకడం జరిగింది. అంటే మొత్తం యాకోబు జీవితం గురించి నా సత్యాలన్నీ కూడా నేను అక్కడ ఈ ఐశ్వర్యం అనే మాట విషయంలో నేను యాకోబ్ బ్లెస్సింగ్స్ అనేది మాటతో నేను చెప్పానండి. వీలైతే అది కూడా మీరు వినండి. కానీ ఈరోజు క్లుప్తంగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను యాకోబు గురించి. మరి ఈ మోసగాడైన యాకోబు మరి ఎలాంటి వాడు ఏంటి అనేది చూస్తే మనకి తెలిసిందే. అబద్ధము అదంతా మనం ఇప్పుడు చెప్పాలనుకోవట్లేదు. కానీ అక్కడ మరి ఆది కాండము 12 అధ్యాయంకి వచ్చేసరికి మనకి తెలుసు కదండి, ఆయన ఏం చేశాడంటే మరి రెజ్లింగ్ విత్ గాడ్, దేవుడితో పోరాడుతున్నాడు. ఎలా పోరాడుతున్నాడు అంటే, ఇదిగో నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. ఇదేంటండి, ఆశీర్వదిస్తే తప్ప నేను విడిచిపెట్టను? యాకోబుకి దేవుడు ఎప్పుడో కనిపించాడు. ఆయనకి తెలియకపోయినా మరి రాత్రి ఆయన పడుకుంటే మరి పరలోకం నుండి ఒక స్వరములాగా మరి దర్శనంలాగా మరి ఇదిగో నేను దీవిస్తాను, మరి నేను నడిపిస్తాను, ఇదిగో నీ మార్గం అంతటిలో నేను నీకు కాపుతలు ఇస్తాను అని చెప్తూ, ఇదిగో నీ పట్ల నేనేమి కలిగి ఉన్నానో అది నేను నీకు చెప్పున్నది నెరవేర్చేంత వరకు నేను విడిచిపెట్టరని వాగ్దానం చేశాడు. మరి ఆ స్వరం విన్న దేవుడే, మరి విన్నవాడే ఈ యాకోబు. మరి ఆయనకి తెలుసు దేవుని ఆశీర్వాదం ఉందని తెలుసు. మరి అంత మాత్రమే కాదు, మరి అన్ని రకాలుగా దీవించబడ్డాడు. భార్యలు, పిల్లలు, ఆస్తి, అంతస్తు, మరి అన్ని విషయంలో పనువారి ద్వారా మరి అన్ని రకాలు కూడా దీవించబడ్డాడండి. దీవించబడి తిరిగి తన వాగ్దాన దేశానికి అంటే తన పుట్టిన స్థలానికి మరి దేవాది దేవుడు తీసుకొస్తుంటుండగా అక్కడ జరుగుతున్న పోరాటంలో మరి అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు నన్ను దీవిస్తే తప్ప నేను ఏమంటున్నానండి విడిచిపెట్టను. అదేంటి, అన్ని దీవెనలు పొందుకున్నాడు. బంగారం, వెండి, ఆస్తి, అంతస్తు, పిల్లలు, సంసారం, అన్ని విషయాల్లో దీవెన పొందుకున్న ఈ వ్యక్తి దేవుని పట్టుకుని అడుగుతున్నాడు, నన్ను దీవిస్తే కానీ నిన్ను విడిచిపెట్టనని. అప్పుడు కదండి నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి మరి కదండి. మరి ఆ విషయంలోకి వస్తే మరి ఇక్కడే ఉంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. అండ్ ఇంకొక మాట కూడా ఉంటుంది, ఏంటి అంటే గాడ్ విల్ నాట్ యాడ్ సారో టు ఇట్ అని కూడా ఉంటుంది. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. 2 వచనాలండి. మరి ఆ ఇంకొక వచనాన్ని కూడా మనం ధ్యానిద్దాం. మరి ఒకటి, దేవుని యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. మరి దేవుడు మనకి దీవిస్తాడు, దీవించినప్పుడు మరి దానికి మరి కష్టం అనేది ఉండదు, వేదన అనేది కలగదు అని కూడా చెప్తున్నాడు. ఇక్కడ ఈ యాకోబు పొందుకున్న దీవెనలకి మరి ఇక్కడ ఏంటంటే ఆయన ప్రయాణమంతా కూడా
ప్రయాసంగానే ఉన్నాయి. వేదనే, దుఃఖమే, శ్రమే, ఇబ్బందే, కష్టాలే ప్రతిదీ అనుభవిస్తున్నాడు. ప్రతిదీ శ్రమతోనే కూడినది. కానీ నిజమైన ఆశీర్వాదమైన దీవెన అనేది కలగట్లేదండి. మరి అందుకోసం అన్నాడేమో, నీ కష్టార్జితము ఆ ఆశీర్వాదాన్ని పెంచలేదని క్లియర్గా ఇక్కడ మరి జ్ఞానకర్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత చక్కటి మాట అండి. ఇదిగో నీ కష్టార్జితం ద్వారా ఐశ్వర్యం పెరుగుతుందేమో కానీ ఆశీర్వాదం పెరగదని చాలా చక్కటి మాట ఇక్కడ ఉందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ముందుకెళ్తా ఉంటే మనకి ఈ విషయాలు మనకి తెలుస్తాయండి. బట్ వెన్ లార్డ్ బ్లెసెస్ దేర్ విల్ బి నో సారో టు ఇట్. ఎప్పుడైతే దేవుడు మనల్ని దీవిస్తాడో అప్పుడు ఖచ్చితంగా మనకి మరి వేదన, దుఃఖం అనేది దాని నుండి రాననేది కూడా ఒక వాక్యం మనకి చెబుతుంది. నేను ఒక ఉదాహరణ చెప్తానండి. ఈరోజు మరి ఈ మధ్య కాలంలో నేను ఒక సిస్టర్ని కలిశాను. ఆ సిస్టర్ మరి తన పేరైతే నేను చెప్పను, కానీ తను ఏమంటుందంటే మరి తను ఇంకా వివాహం కాలేదండి. మరి జాబ్ చేస్తూ ఉండింది, ప్రైవేట్గా చేస్తూ ఉంది. మరి తను ఏమంటుందంటే, నేను గవర్నమెంట్ జాబ్ కోసం ఎన్నోసార్లు ట్రై చేశాను సిస్టర్. మరి నేను రాస్తా ఉన్నాను, కష్టపడుతున్నాను, ప్రయాసపడుతున్నాను, నాకేమో రావట్లేదు. కానీ నాకు తెలిసిన ఫ్రెండ్ 3 సంవత్సరాల కింద మరి నాకు కనిపించి చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో మరి ఈ కష్టం ఏం పడతానని చెప్పేసి లంచం ఇచ్చిందంటండి. జాగ్రత్తగా వినండి. లంచం ఇచ్చి ఆమె మరి జాబ్ తెచ్చుకుంది, గవర్నమెంట్ పోస్ట్ తెప్పించుకుంది. మరి హ్యాపీగా ఉంది. 3 సంవత్సరాల నుండి తనకి పెళ్లి కూడా అయిపోయింది. మరి తనైతే బాగానే ఉంది. అంటే మరి నిజంగా ఎంతవరకు వీళ్ళ మధ్యలో కాంటాక్ట్స్ ఉన్నాయో నాకు తెలియదు, కానీ 3 సంవత్సరాల కింద జరిగిన సంఘటన చెప్పింది. ఆమె అనింది, 3 సంవత్సరాల నుండి ఇంకా నాకు దీవెన లేదు, ఇంకా నాకు ఆశీర్వాదం లేదు. ఇంకో మాట చెప్తున్నాండి, తిని క్రైస్తవురాలు కాదు, అన్యురాలు, కానీ దేవుని ప్రేమని కొద్దిగా తెలుసుకొని మరి ప్రార్థన కోసమే నాకు కాల్ చేస్తుందమ్మా. మరి ఆ అమ్మాయిని నేను ఒకటే మాట అన్నాను, నిజమా? సరే, మంచిది. ఆమె మరి లంచం ఇచ్చి ఆమె మరి జాబ్ తెచ్చుకుంది. మరి నువ్వెందుకు ఇవ్వలేదు? మరి నీకు కూడా తెలుసా అంటే, తెలుసు. మరి ఎందుకు ఇవ్వాలంటే నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి. ఓకే, డబ్బులు లేవు కాబట్టే నువ్వు ఇవ్వలేదు. డబ్బులు ఇచ్చుంటే ఇచ్చేదానివా అంటే, లేదమ్మా నేను అట్లా పోను, నాకు అలా ఇష్టం లేదు. ఇదేంటి అని అన్నాను. మరి ఎందుకు ఆమె గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే, నేనేమంటున్నాను అంటే, ఆ అమ్మాయి ఆలోచన ఎలా ఉందంటే, తప్పు చేయాలన్న ఉద్దేశం అమ్మాయికి లేదు. కష్టపడుతుంది, దేవుడు ఇవాళ కాకపోతే రేపు దీవిస్తాడని ఆశతో ఎదురు చూస్తుంది. ఈ రోజు వరకు కూడా, ఇప్పటి వరకు కూడా అక్కడ ఆమెకి దీవెన అనేది లేదు. మొన్న ఒక రోజు మరి కాల్ చేసి ఎంతో వేదనతో, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అక్క, నాకు బతకాలనిపించట్లేదు, నేను ఏం చేయాలి, నాకు ఇంకా వివాహం కూడా కాలేదు, నేను ఎవరికి ఎంతగా నేను భారంగా ఉండాలి, ఎన్ని సంవత్సరాలు ఈ ప్రైవేట్ కంపెనీలో చేస్తూ అంటే ప్రైవేట్ జాబ్లో మార్చుకుంటూ చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి దేవుడు ఇంకా నన్ను చూడరా అని ప్రశ్నించినప్పుడు నేను ఒకటే మాట అన్నాను, అమ్మ నీతో మాట్లాడే అంత జ్ఞానం నాకు లేదు, కానీ ఒకటి మాత్రం చెప్తాను. ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు అన్నావు కదా 3 సంవత్సరాల కింద నీ ఫ్రెండ్ మరి ఆ జాబ్ మరి కొనుక్కుంది కదా, ఆమె కలిస్తే ఒక్క మాట అడుగు, నువ్వు ఏమని అంటే, నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అడుగు. ఆమె నిజంగా హ్యాపీగా ఉందా లేదా అనేది తెలుసుకో ఫస్ట్, ఆ తర్వాత నాకుతో మాట్లాడు అన్నాను. నేను ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, అఫ్కోర్స్ ఆమెకి కాల్ చేసింది కాదు, నాకు చెప్పాలని కాదు, కానీ తినని నేను ప్రోత్సహించడానికి ఒకటే మాట అన్నాను. ఏంటంటే, ఇదిగో అమ్మ, నువ్వు నమ్మకంగా ఉన్నావు, నీ మీద ఆశీర్వాదం ఉంది. ఇదిగో ఆమె జాబ్ వెళ్ళినా మరి ఆమె అప్పులు పోయి ఉంటాయి, ఆమెకి పెళ్ళై ఉంటుంది, మంచిగా ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఈ 3 సంవత్సరాల్లో ఇల్లే కట్టుకుండొచ్చు, బంగారమే కొనుక్కుందేమో, ఇతరులకి దీవెనకరంగా ఉండొచ్చు, నేను కాదంటలేను. కాకపోతే నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోగలిగావు అని నేను చెప్పగలిగాను. ఎందుకంటే దేవుని సంతోషపెడుతుంది, దేవుని కోసం జీవిస్తుంది. అంటే మరి అన్యురాలని చెప్తున్నాను, అయినా పర్లేదు, దేవుడు కార్యం చేస్తాడని దేవుని వైపు చూస్తుందమ్మా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు నేను అన్న మాట ఏంటంటే, నీ వలన దేవుడు సంతోషిస్తున్నాడు, ఆ అమ్మాయి వలన దేవుడు సంతోషించట్లేదమ్మా. మేబీ ఈ రోజు కాకపోతే రేపు ఆమె చెల్లించిన ఆవిలకి, ఆమె వెళ్ళిన ఆ తప్పుడు మార్గానికి ఖచ్చితంగా శిక్ష అనేది అనుభవించాలనేది కాదు, కానీ ఖచ్చితంగా వ్యసనం అనేది, వేదన అనేది ఖచ్చితంగా పడుతుంది అని చెప్పేసి నేను అన్నప్పుడు, అవునక్క, నాకు ఇప్పటికీ కూడా అలా పోవాలనే ఆలోచన నాకు లేదు, అలా నేను లంచం ఇచ్చి జాబ్ నాకు అక్కర్లేదు, కానీ ఇప్పటికైనా దేవుడు ఏదో ఒకటి ఇస్తే చాలు అని అడుగుతూ నమ్మకంగా మాట్లాడిందని, ఆ నమ్మకత్వాన్ని బట్టి నేను ఆశపడుతుంది ఏంటంటే, ఖచ్చితంగా ఆ బిడ్డ జీవితంలో దేవుడు ఒకానొక టైంలో ఆనాడు ఎస్తర్ని రాణిగా చేసినట్టుగా, రూతమ్మని ఇదిగో గొప్ప మరి రాణిగా చేసినట్టుగా దేవుడు ఖచ్చితంగా ఈ బిడ్డను కూడా ఘనపరుస్తాడని చెప్పేసి నేను నమ్ముతున్నాను. చూడండి, ఎంతమంది క్రైస్తవులము, హల్లెలూయా. మరి ఒక అన్యురాలే ఒక దేవుని ప్రేమను కొద్దిగా తెలుసుకొని ఇంకా క్రైస్తవంలోకి పూర్తిగా రాని ఈ అమ్మాయి మరి తనకి దేవుడిచ్చిన మంచి మనసును బట్టి నమ్మకంగా ఫేత్ఫుల్గా ఉండాలనుకుంటే, క్రైస్తవులమైన మనము కాంప్రమైజ్ అవుతున్నాం. ఎలా కాంప్రమైజ్ అవుతున్నాం? లంచాలు ఇస్తున్నాము, లంచం లేకపోతే జాబ్ రాదు కదా. మరి ఫ్యూచర్లో ఏంటి, ఆ లంచాలు ఇచ్చి నా జాబు, ఆ జీతంలోకి వెళ్ళి నువ్వు 10వ భాగం ఇస్తావు దేవుడికి.
అప్పుడు కానీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి. ఆశీర్వదించకపోతే దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తలేడు? దానికి తోడు అరే ఇన్ని వేలు ఇన్ని లక్షలు వస్తున్నాయి కానీ నాకు సరిపోవట్లే, నాకు జేబులో చిల్లు పెట్టినట్టు అవుతుందని మళ్ళీ మాలాంటి వాళ్ళకే ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటారు. ఎలా ఉన్నామమ్మా మేము, ఎలా కనిపిస్తున్నామని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను. నువ్వు నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్తావు. నేను అడుగుతున్నాను, ఆయనకి ఇష్టం లేని సంపాదన సంపాదించుకో పర్వాలేదు, కానీ ఆయనకి కష్టపెట్టే అంటే దేవాది దేవుని కష్టపెట్టే పద్ధతులు, దేవాది దేవుని బాధ పెట్టే క్రియలైతే నువ్వు చేయకని నేను ఈరోజు బ్రతిమలాడుతున్నాను. నిజమే, నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళి నీ దీవెని అనుకుని నువ్వు తెచ్చుకుంటున్నావు. ఇలా కాకపోతే మరి ఎట్లా జాబ్ రాదు కదా అని చెప్పేసి ఆ డబ్బులకి వెళ్ళి నువ్వు దేవుడికి ఇస్తే దేవుడికి సంతోషమా అమ్మ? కానే కాదని ఈరోజు నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆశీర్వాదం నీకు టెంపరీగా ఉంటుంది. ఇదిగో యాకోబులాగా ఎందుకంటే యాకోబు మోసగాడే అండి, మోసగాడిలాగా ఏం పారిపోతున్నాడు, మోసగాడిలాగానే అక్కడ తప్పులు చేస్తూ ఉన్నాడు. అవును, ఎక్కడ తప్పు చేశాడు? కష్టార్జితానంటే అవునండి. నిజం చెప్పాలంటే దేవాది దేవుడు ఆయన పట్ల చూపిన కృపను బట్టి చక్కగా అమ్మాయిని పెళ్లి చేసుకొని వెనక్కి రావచ్చు, కానీ ఆయన కావాలని అన్ని సంవత్సరాలు చేస్తా అని చెప్పేసి ఏదో పనికిరాని జ్ఞానాన్ని యూజ్ చేస్తున్నాడే తప్పించి నిజంగా దేవుని ఆశీర్వాదం తనపైన ఉందని గుర్తించలేకపోయాడు. అందుకే అన్ని పొందుకొని కూడా ఏమీ లేనివాడిగా అన్నీ వదిలేసి చివరికి దేవుని పాదాలు పట్టుకొని అడుగుతున్నాడు, దేవా నువ్వు దీవిస్తే కానీ నేను విడిచిపెట్టను అంటున్నాడు. హల్లెలూయా. మనం కూడా ఈరోజు ఇవన్నీ కాదండి, జాబులు, ఆస్తులు, అంతస్తులు, బంగారం, వెండి ఇవన్నీ కాదండి. నిజమైన ఆశీర్వాదం, నిజమైన ఐశ్వర్యము, దేవునిలో ఐశ్వర్యం ఇచ్చే ఆశీర్వాదం నీకున్నదా? ఆత్మీయ దీవెన నీకున్నదా? ఇదిగో నీ మనసు గిల్టీ భావం లేకుండా ఉన్నదా అనేది నేను అడుగుతున్నాను. ఆ ఇద్దరు స్నేహితులను ఒకసారి పోల్చి చూసుకుంటే మరి ఖచ్చితంగా ఈ అమ్మాయికి జాబ్ లేకపోవచ్చు, ఆస్తి లేకపోవచ్చు, ఏమీ లేకపోవచ్చు, కానీ మనసులో గిల్టీ భావం అనేది ఈరోజు వరకు లేదు. ఖచ్చితంగా దేవుడు ఏదో రోజు చేస్తాడని ఒక ఆశ, వేదన, సంతోషంతోనే ఎదురు చూస్తుంది తప్పించి బాధ ఉంటుందండి. మనిషి కదా మరి పాపం, మరి తనకి ఎంత ఇబ్బంది పడుతుంది. ఈ 3 సంవత్సరాల నుండి ఎంతో వేదన పడుతుంది. కాబట్టి సమస్యలు ఉన్నాయి, నేను కాదనట్లేదు, కానీ ఆమెలో దేవుడు అని నేను చెప్తున్నాను. కానీ మరి వేరే వ్యక్తి విషయంలో ఏ రోజైతే ఆమె తప్పు పని చేసిందో, అంటే ఆ లంచం ఇచ్చి ఆ జాబ్ తీసుకుందో వదిలేశాడండి. దేవుడు తన దీవెనల విషయం అంటే దేవుడు తనని నాశనం చేస్తాడని కాదు, కానీ తనకి వచ్చే ఆ డబ్బులనైతే దేవుడు దీవించలేడు. మరి మనకి తెలియదు, నేను తీర్పు తీర్చట్లేదు, కానీ మన క్రైస్తవులమైన మనమైతే మరి ఆ విషయంలో నిజంగా మొట్టమొదటి తీర్పు మనకే వస్తుందని జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వెక్కిరింపబడ్డండి మన జీవితంలో. దేవుడు ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా ఆయన వెక్కిరింపబడు. ఆయన యథార్థవంతుడు, ఆయన సత్యవంతుడు, ఆయన మాట పొల్లుపోనివాడు, ఆయన మాట ఇచ్చి తప్పని వాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నా ఆశీర్వాదం నీకు నెడల నీకు ఐశ్వర్యం వచ్చును. అవును, మొదట నా రాజ్యమును, నా నీతిని మొదటగా మీరు వెతికిన ఎడల అన్నీ కూడా వెంబడిస్తాయని చెప్పేసి అనడం వాగ్దానం మన పట్ల నెరవేర్చబడాలంటే ముందు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలమ్మా. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో ఎన్నో విషయాలు ఉంటాయి మన జీవితంలో. కొంతమంది ఉంటారండి, మరి వారికి ఇష్టం వచ్చినట్టు బతుకుతారు. ఎలా బతుకుతారు తెలుసా? అసలు మరి నటిస్తూ ఉంటారండి. నాకు ఈ నటన చేసే వాళ్ళు కనిపిస్తే నాకేం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే మనిషి అన్న కాడ తప్పులు చేయడు అని నేను, కానీ నటించే వాళ్ళని దేవుడు అసహించుకుంటాడు. గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, అది దేవుడు భరించలేడు. మరి ఎవరు కూడా భరించలేరు. వాళ్ళు నటిస్తున్నారు అంటే మనకి ఎంత కోపం వస్తుందని. అంటే వాళ్ళు నటిస్తున్న విషయం దేవాది దేవుడికి తెలియదు. ఓకే, మనుషులమైన మనకి అర్థం కాదేమో, ఓహో అదే నిజం అనుకుంటామేమో, కానీ దేవాది దేవుడైతే పైనుండి చూస్తున్నాడు కదండి. నీ హృదయ స్థితి, నీ ఆలోచన, నీ పరిస్థితి, నువ్వు పవిత్రుడిలాగా, నువ్వు మెంచోడిలాగా నువ్వు మోకరిస్తున్నావేమో, నలుగురు ముందర విజ్ఞాపన చేస్తున్నావేమో, నలుగురు ముందుల గొప్పగా చేస్తున్నావు, సేవకురాళ్ళకే నువ్వు సపోర్ట్ చేస్తున్నావేమో, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నావు కావచ్చు, ఫిజికల్గా సపోర్ట్ చేస్తున్నావు కావచ్చు, వాళ్ళ వెనకాలనే నువ్వు తోకలాగా తిరుగుతున్నావే కావచ్చు, కానీ నువ్వు నటిస్తున్నట్టుగా మనుషులు గుర్తించకపోవచ్చు. నీ ముందలున్న నీ గొప్ప అభిషేక్తుడైన నీ దేవుని దాసుడు గుర్తించలేకపోవచ్చు, కానీ దేవాది దేవుడికి తెలుసమ్మా నువ్వు నటిస్తున్నావని. నా విషయంలో కూడా దేవుడు వెక్కిరింపబడ్డని చెప్తున్నాను. ఖచ్చితంగా ఒక సమయం వస్తుంది, దేవుడు నిన్ను మొత్తే సమయం వస్తుంది, నిన్ను తిట్టే సమయం వస్తుంది, నిన్ను గద్దించే సమయం వస్తుంది. మొత్తడం అంటే నాశనానికి కాదండి, శిక్షించే సమయం అని మరలా చెప్తున్నాను. ఆయన శిక్షకి పాత్రుడు అయ్యి సరిచేసుకునే దానికంటే ముందుగా ఆ నటనని నుండి పక్కకు పెట్టేసి, ఆ నటన జీవితాన్ని పక్కకు పెట్టేసి, దేవా ఇదిగో నాలో ఈ బలహీనత ఉంది, నేను ఒప్పుకుంటున్నానే అని చెప్పేసి నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుని, లేకపోతే
నీకు దేవుడిచ్చిన దైవజనుల దగ్గరికి వెళ్ళి నీ బలహీనతలు ఒప్పుకొని ఆయన దగ్గర నువ్వు కౌన్సిలింగ్, ఆమె దగ్గర నువ్వు కౌన్సిలింగ్ తీసుకుంటే దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ఇంకొకరు కూడా నీ కోసం ప్రార్థన చేస్తారు. అప్పుడు విజయోత్సవంతో నువ్వు గెలుస్తావే. కానీ లేకపోతే నువ్వు ప్రతి క్షణం ప్రతి నిమిషం నీకు తెలియకుండా నువ్వు సాతానికి గెలిపిస్తున్నావమ్మా. ఇది కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇంకొక మాట కూడా చెప్తాను. మరి దేవాది దేవుడు ఎప్పుడు మనకి మంచేదో చెడేదో చెప్తూనే ఉంటాడమ్మా. చెప్పకుండా ఉండడు అస్సలు. ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదో మనకి చెప్తాడు. మనకి చెప్పకుండా ఉండడు. మనకి అది అవసరం లేదు కదండి. ఇప్పుడు నువ్వు క్రైస్తవుడిగా ఉండే ఒక వైన్ షాప్ పెట్టుకుంటానంటే దేవుడు నీకు పర్మిషన్ ఇస్తాడమ్మా. ఒక్కసారి ఆలోచన చేసావు అంటే కొంచెం జ్ఞానం అన్నా పెట్టాలి కదా. మరి పోనీ నువ్వు ఏదైనా బట్టల వ్యాపారం చేస్తున్నావు అంటే ఒక అర్థం ఉంటుంది. ఇంకేమైనా వ్యాపారం, తిండి వ్యాపారం, లేకపోతే మరి ఇంకే వ్యాపారం అన్నా దేవుడు చేస్తే ఒప్పుకుంటాడు. కానీ దేవునికి ఇష్టం లేని పని నేను ఒక వ్యాపారంగా పెడతాను అంటే దేవుడు ఒప్పుకుంటాడమ్మా? ఆలోచిస్తాడా? ఆశీర్వదిస్తాడా అసలు నేను అనేది కూడా తెలుసుకో. అందుకే దేవుడు చెప్తున్నాడు, లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ ముందులో పెట్టి ఉన్నాను, నువ్వు ఎన్నుకో, నీ ఇష్టం అని చెప్పేసి ఫ్రీడమ్ ఇచ్చాడండి. ఆ ఫ్రీడాన్ని నువ్వు ఏ రకంగా వాడుకుంటున్నావో అది నీ ఇష్టమే. కానీ నన్ను దేవుడు దీవించట్లే, నేను ఇంత ప్రార్థనలు చేస్తున్నా, నేను సేవకులకి సపోర్ట్ చేస్తున్నా, నేను విత్తుతున్నాను, నేను పంట కోయలేకపోతున్నాను అంటే మాత్రం అది నీ తప్పే. కానీ దేవుడు తప్పు కానే కాదని మిమ్మల్ని దేవుని నామంలో హెచ్చరిస్తున్నానమ్మా ఈరోజు. మరి ఒక్కసారి మరి అపోస్తుల కార్యం ఇప్పటివరకు మన మనస్సును బట్టి కూడా నేను ఇప్పటివరకు చెప్పాను. అన్ని సంపాదించి మరి ఆత్మను కోల్పోతే కూడా వ్యర్థమే కదండి మన జీవితం. అలాగే జీవిస్తున్నామండి చాలామంది క్రైస్తవులం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యంలో చూసినప్పుడు అననీయ అనే ఒక వ్యక్తి ఉంటాడండి. మరి తన భార్యతో కలిసి ఏం చేస్తాడు తెలుసా? చూడండి, ఐక్యత సమాధానం అనేది భార్యాభర్తలు ఈ లోకంలో మరి చాలా సన్నగిలిపోయింది. కానీ ఇక్కడ మెంచి చేయడానికి వీరు ఐక్యత కలిగి లేరు. కానీ ఒక చిన్న అబద్ధం చెప్పాలని ప్రయత్నించారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మరి వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకి ఇక్కడ బైబిల్లో రాయబడలేదు. కానీ మరి ఆ సమయంలో అందరూ కూడా చూడండి, ఇక్కడ జాగ్రత్తగా వినండి ఈ అంశాన్ని. అక్కడ అననీయ తన భార్య ఇద్దరు కూడా మరి మిగతా వాళ్ళలాగా వారి ఆస్తిని అమ్మి మరి ఆ సేవకుల పాదాల దగ్గర, అపోస్తుల పాదాల దగ్గర డబ్బులు పెట్టడం అనేది జరుగుతుంది. అంటే సేవ కోసం ఇస్తున్నారు. నిజం చెప్పాలంటే అలా ఇవ్వమని దేవాది దేవుడు ఎక్కడ ఎవరికి చెప్పలేదు, బైబిల్లో రాయబడి లేదు. కానీ వాళ్ళే స్వయంగా ప్రేరేపించబడి దేవుడు రక్షణ గురించిన స్వార్థ అందుకొని వారికి కలిగినదంతా కూడా మరి అమ్మి మరి ఎవరికి లేదో వారికి ఇస్తూ అందరినీ సమాధానపరుస్తూ సహాయం చేస్తూ వాళ్ళు అలా ఉన్నప్పుడు ఈ జంట కూడా అక్కడే ఉన్నప్పుడు మరి వీళ్ళనైతే అడగలేదు సరికదా. కానీ వారికి వారే ఉన్నదంతా అమ్మేశారండి. చేశారు, మంచి పనే చేశారు. మిగతా వాళ్ళలాగా వారు కూడా వాళ్ళకి కలిగిందంతా అమ్మేశారు. అమ్మాల్సిన అవసరం లేదు కానీ అమ్మారు. అడగలేదు ఎవరు, అయినా వాళ్ళు అమ్మారు. అమ్మిన తర్వాత మరి అన్ని డబ్బులు తీసుకొచ్చి ఇవ్వకుండా మరి కొన్ని డబ్బులు దాచిపెట్టుకున్నారండి. దాచిపెట్టుకోవడం తప్పని నేను అనట్లేదు, జాగ్రత్తగా వినండి. మరి ఈరోజు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో నాకు తెలియట్లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడమ్మా. ఇదిగో నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు వింటున్నావా అంటే నీతో మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో దాచిపెట్టుకున్నా తప్పు లేదు. కానీ అబద్ధం ఆడారండి. ఎలా అబద్ధం ఆడారు కదా. ఆ పేతురు గారు అడిగారు వెంటనే, ఇంతేనా అన్నప్పుడు ఇంతే అన్నారు. లేదయ్యా, మరి ఇంకో కొంచెం డబ్బు మరి మేము దాచిపెట్టుకున్నాము, అంతా అయితే ఇవ్వట్లేదు అంటే అక్కడ మరి వారికి ఆ మరణం వచ్చేది కాదు. వెంటనే పేతురు ఆత్మ గుర్తుపట్టింది కాబట్టి వెంటనే పేతురు ద్వారా గద్దించడం అనేది జరిగింది. ఏంటంటే, నువ్వు ఇప్పుడే చనిపోతున్నావు, ఎందుకు పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడావు, ఎందుకు అబద్ధ సాక్ష్యం చెప్పావని చెప్పేసి అనే లోపలనే మరి పరిశుద్ధాత్మ దేవుడే మరి తనని చంపేసినట్టుగా కూడా అక్కడ తెలుస్తుందండి. అవును, మరి అక్కడ ఏంటంటే ఆ గొప్ప కార్యాలు జరుగుతున్న సంఘటన కాలం అదండి. అభిషేకము మరి ఎలా పొర్రుతున్న సమయంలో కొంచెం అపవిత్రత కనిపిస్తే అది దేవుడు అక్కడ ఓర్చలేని సిచ్యువేషన్లో కాలి పూడిదైపోతున్న పరిస్థితి. ఒకరొచ్చి మరి మొత్తలేదు, ఒకరొచ్చి పొడవలేదు, ఒకరొచ్చి చంపలే, పీటర్ ఆజ్ఞాపించలేదు తనని చంపేయండి చెరసాల వల్ల. కానీ ఆయన చెప్పిన మరుక్షణమే ఎప్పుడైతే పేతురు గారు గద్దిస్తున్నాడో వెంటనే ఆయన చనిపోవడం జరిగింది. సరే, ఆయనని తీసుకెళ్ళి మరి పెట్టి తిరిగి వచ్చే లోపలే అక్కడ మళ్ళా తన భార్య వచ్చేస్తుందండి. చచ్చిపోయిన వాడి భార్య అననీయ వాళ్ళ వైఫ్ వచ్చినప్పుడు అక్కడ మరలా పేతురు అడుగుతాడు, ఏమమ్మా ఇంతేనా మీరు అమ్ముతే వచ్చిన డబ్బు అన్నప్పుడు, అవునయ్యా అని మరలా అబద్ధం చెప్పింది. ఇదిగో నీ భర్తని మోసుకెళ్ళిన వాడి పాదములు అక్కడే ఉన్నాయి అని అనే లోపల ఆమె కూడా చనిపోయింది.
ఇద్దరు కూడా పాతి పెట్టబడ్డారండి. చూడండి ఇక్కడ ఎంత భయంకరమైన శాపం వారి మీదకి వచ్చింది. వాళ్ళు అమ్మకపోయినా ఏం కాకపోయేది, సరే అమ్మినప్పుడు వారు దాచిపెట్టుకున్న డబ్బు దాచిపెట్టుకుని మరి అది కాదయ్యా మేము కొంచెం దాచిపెట్టుకున్నామని ఒక మాటను, లేకపోతే ఆ యథార్థతను అంటే ఏంటి ఇస్తున్నారు. ఇప్పుడు ఎంతోమంది నేను చెప్పాను కదా, మీరు నటిస్తున్నారు, మొత్తం ఇస్తున్నాం అనుకుంటూ నటిస్తున్నారండి. కానీ మీ యథార్థ స్థితి, మీ హృదయ స్థితి మరి చూస్తున్న దేవుడికి మరి మీరు ఎలా ఆయన నుండి ఎలా మీరు తప్పించగలరు, అంటే ఆయన నుండి ఎలా మీరు దాక్కోగలరండి. అది మీరు ఎందుకు ఆలోచన చేయట్లేదు? మరి క్రైస్తవులమైనా సరే అన్యులమైనా సరే చూచుచున్న దేవుడు ఒకడు ఉన్నాడన్న విషయం మనం మర్చిపోవద్దు. ప్రతిదానికి తీర్పు ఉంటుందండి. నువ్వు మంచి చేసినా చెడు చేసినా నువ్వు ఏ పని చేసినా ప్రతిదానికి తీర్పు అనేది ఉంటుంది. ఆ తీర్పులో మరి ఫైనల్గా దానికి బహుమానాలు ఉంటాయా లేకపోతే నీకు శిక్ష ఉంటుందో అది మరి మీరు నిర్ణయం తీసుకున్న మీ జీవితాలని బట్టే మరి అది ఆధారపడుతుంది. కానీ ఆ టైంలో ఆ తర్వాత నాకెందుకు ఇలా వచ్చింది, నాకెందుకు ఇలా అవుతుంది, నేనేమీ చేశానంటూ నువ్వు పరీక్షించుకుంటున్నావేమో, అయినా నీకు జవాబు రాదు. నేను ఇంత చేశాను నాకే ఎందుకు ఇలా వచ్చిందని నువ్వు అనుకుంటే అది తప్పమ్మా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎప్పుడు కూడా నీ క్రియలని చూడడు, కానీ నీ హృదయాన్నే చూస్తాడన్న విషయం నువ్వు మర్చిపోవద్దమ్మా. అందుకే అడుగుతాడు ఎప్పుడు దేవుడు మన నుండి ఏమీ ఆశించాడు, ఒకటే అడుగుతాడు, నీ హృదయం నాకు ఇవ్వంటాడు. అందుకే నీ డబ్బులు వద్దు, నాకు నీ ఆస్తి నాకు వద్దు, చివరికి నీ దశమ కూడా నాకు అక్కర్లేదు అంటాడు. నిజంగా చెప్పాలి అంటే ఎందుకంటే దశమ భాగం ఆయనకి ఇవ్వడంలో అర్థం లేదు కదా. అంటే ఆయనకి ఇవ్వడానికి మనం ఆలోచించనక్కర్లేదు. మనం ఏం చేస్తాం, ఏదో మన జేబులకి వెళ్ళి తీసి ఇచ్చేస్తున్నట్టుగా మనం ప్రయత్నిస్తాం, మనం పాకులాడుతూ ఉంటామండి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మీ నుండి నాకు ఏమీ అక్కర్లేదు, మీ దగ్గరే పెట్టుకోండి, నాకు అవసరం లేదు. కానీ నేను ఒకటే అడుగుతున్నాను, మీ హృదయాన్ని అడుగుతున్నాను అంటాడు. అందుకే ఆ హృదయము ఎంత మోసకరమైంది అని అది తన భార్యది. అందుకోసం ఇక్కడ స్పాట్ డెడ్ అయిపోయారండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అపవిత్రత అనేది ఆ పరిశుద్ధ కాలంలో నిలవలేకపోయిందని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజం చెప్పాలంటే వారి ఆస్తి, వాళ్ళకి కలిగి ఉన్న ఐశ్వర్యమే, వారు తీసుకొస్తున్న ఆ దేవుని దగ్గర తీసుకొస్తున్న ఆ దీవెనే, అంటే ఆ విలువైన డబ్బులే వారిని చంపేసిందండి. చూడండి, మన జీవితంలో కూడా మనం ఎక్కువ సంపాదిస్తుండొచ్చు, అక్రమంగా కావచ్చు లేకపోతే అన్యాయంగా కావచ్చు. అంటే ఏ రకంగా నువ్వు సంపాదిస్తున్నావు, మరి న్యాయంగా కూడా సంపాదిస్తుండొచ్చు. మరి న్యాయంగా నువ్వు సంపాదిస్తే పొరపాటున కూడా నీకు నష్టం అనేది ఉండదు, పొరపాటున కూడా నీకు వేదన అనేది ఉండదు. కానీ నువ్వు అన్యాయంగా అక్రమంగా సంపాదిస్తే ఆ డబ్బే ఈరోజు కాకపోతే రేపు నేను నాశనం చేస్తా సుమా. అది నువ్వు జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక సంఘటన కూడా చూద్దామండి. మరి కొత్త నిబంధనలో మరి ఒక స్త్రీ ఉంటుంది కదండి, స్త్రీ, మరి విధవరాలు. మరి తను ముసలి ఆమెనా పడిసామెనా నాకు తెలియదు, కానీ ఆమె ఎంత వయసు ఉంటుంది, కానీ ఆమెకు కలిగిన ఏమీ లేకపోయినను 2 నాణాలు తీసుకొచ్చి మరి అక్కడ మందిరంలో వేస్తూ ఉంటుంది. అప్పుడు యేసు ప్రభు వారు పక్క నుండి చూస్తున్నారు. అంటే అందరూ కూడా వారికి కలిగిన దానిలోకి వెళ్ళి తీసుకొచ్చి ఇస్తున్నారు, కానీ ఈమెకి ఏమీ లేకపోయినను ఆ 2 నాణాలు తనకు కలిగినదంతయు కూడా తీసుకొచ్చి దేవునికి ఇచ్చింది అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు. నిజమే కదండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మరి ఆమెని ఎవరు హెచ్చించారు తెలుసా? దేవాది దేవుడే చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? ఈమె ఇచ్చినది చాలా శ్రేష్టమైనది, తనకు కలిగినది అంతటి నుండి ఇచ్చింది అని చెప్పేసి గొప్పగా మరి దేవుడు అక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరితో గట్టిగా చెప్తున్నాడు. నిజం చెప్పాలంటే మిగతా వాళ్ళంతా కూడా డబ్బులు తీసుకొచ్చేస్తున్నారు గొప్ప కోసమే. ఇప్పుడు చూడు, అనన్య వాళ్ళు కూడా గొప్ప కోసమే వాళ్ళు ఇద్దరు అందరు ఇస్తున్నారు కదా, మనం కూడా ఇవ్వాలి అనే తలంపే ఆలోచన, అంతేకాని యథార్థమైన హృదయంతో ప్రేమతో ఇవ్వాలి దేవుడికి అనే కోరికతో ఇస్తలేరు. వారు అందరూ ఇస్తున్నారు కాబట్టి ఇవ్వకపోతే మన పేరేమైపోతుంది అని ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళు ఇచ్చినా పర్వాలేదు, కానీ అబద్ధం చెప్తూ ఇచ్చారు కాబట్టి వాళ్ళ నాశనానికి వెళ్ళిపోయింది వాళ్ళ జీవితం. కానీ ఇక్కడ మాత్రం ఆమె దగ్గర ఏమీ లేకపోయినా ఉన్నదంతా తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఇక్కడ చూస్తే దేవాది దేవుడే యేసు ప్రభు వారే సాక్ష్యం చెప్తున్నారు అమ్మాయి గురించి. ఏమని అంటే ఈమెకి కలిగినదంతది కూడా మరి ఇచ్చేసింది కాబట్టి మరి దేవుడు ఆమెకి ఎంతగా ఇచ్చుంటాడో, ఎంతగా దీవించుంటాడో పరలోకంలో, మరి ఆమె నిజంగా ఎంత వైభోగాన్ని అనుభవిస్తుందో మనం ఆలోచన చేయొచ్చు కదండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ ముగింపులో ఒక్కసారి మరి దేవుడు నామంలో దేవుని ప్రేరేపణతో చెప్తున్నాను, దశమ భాగం గురించి మాట్లాడుతున్నాను. దశమ భాగం గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో మనకి తెలుసు కదండి, అది ఆయనది అంటున్నాడు. అవును, అది నాది, దశమ భాగం నాది. మీరు దశమ భాగం ఇవ్వకపోతే మీరు నా దగ్గర దొంగలించినట్టే. అంటే ఎవరి దగ్గర దొంగలిస్తున్నా అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి మనం దొంగలిస్తున్నాం. అంటే దేవుని పర్సులో
ఉన్న డబ్బుని దొంగలించినంత సమానం అంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడైతే మనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? తన పర్సనే మనకి ఇవ్వాలనుకుంటున్నాడు, తనకు కలిగిందంతా మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఈ దశమ భాగం అనే దాన్ని దేవునికి ఇవ్వకుండా దాని క్రియకి, ఆ క్రియకి అర్థం ఏంటంటే అంటే తండ్రి యొక్క పర్సులోకి వెళ్ళి, అంటే ఆయన ధననిధిలోకి వెళ్ళి మనము దొంగలిస్తున్నట్టుగా మరి ఇక్కడ దేవుడు ముద్రిస్తున్నాడు. చూడండి, ఆయన ధననిధిలో ఉన్న ప్రతిదీ మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మనమైతే దొంగలాగా తీసుకోవాలనుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దశమ భాగం అనేది ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని చూస్తే నా మందిరంలోకి తీసుకురండి అంటున్నాడు. అవును, ఆయన మందిరం అంటే ఎవరు, ఏంటి అనేది చూస్తే నువ్వు ఏ మందిరానికి వెళ్తున్నావో, నువ్వు ఎవరి ద్వారా దీవెన పొందుకున్నావో, అంటే ఏ సంఘము ద్వారా నువ్వు మరి రక్షణ పొందుకున్నావా, లేకపోతే నీకు ఎక్కడ దేవుడు ప్రేరేపిస్తున్నాడు నీకు ఆ దశమ భావం ఇవ్వడానికి. నేను మిమ్మల్ని నిజంగా ఈ సంఘానికి ఇవ్వాలి, ఆ సంఘానికి ఇవ్వాలని నేను చెప్పను. కానీ ఒకటి మాత్రం, ఇది మీకు దేవుడికి మధ్య లెక్క కాబట్టి, మీరు దేవునికి చెప్పవలసిన నిజమైన లెక్క కాబట్టి, మీరు ప్రార్థన చేసి దేవుడు మాట్లాడే దేవుడు అండి, మాట్లాడతాడు, దేవుడు చెప్తాడు మీకు క్లియర్గా. దశమ భాగం గురించి మీరు మలాకి గ్రంథం మళ్ళా చదివినప్పుడైనా అట్లీస్ట్ ఆ వాక్యంలో ఉన్న సత్యం మీ అంతరంగంలోకి నాటకపోవాలని ఈరోజు నుండి మేము ప్రార్థన చేస్తున్నాండి. ఎందుకంటే ఆ దశమ భాగాన్ని ఎక్కడ ఇవ్వాలో మీకు దేవుడు క్లియర్గా చెప్తాడు. దాన్ని మానక మీరు కంటిన్యూ చేసినప్పుడు నిజమైన దేవుని ఆశీర్వాదం ఆ 90% దీవించడం మాత్రమే కాదు, ఆ 10% మరి మల్టిప్లై చేసి కూడా మనకిస్తాడు. నిజం చెప్పాలంటే నువ్వు దొంగలించకుండా ఉంటే అదొక పరీక్షమా, అది కేవలం దేవుడు మనకి పెడుతున్న ఆ పరీక్ష ఏంటంటే పర్సులోకి వెళ్ళి 10 వంతు తీసుకుని దొంగలాగా మిగిలిపోతావా, లేకపోతే ఆయన పర్సే నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన పర్సుని నీవు పొందుకుంటావా అని ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడమ్మా. పట్టజాలనంత దీవెన ఇవ్వాలని కోరుకుంటున్నాడు. లెక్కలేనంత దీవెనలు, ఆశీర్వాదాలు చూసాం కదా. మరి మరొకసారి ధ్యానిస్తే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుందంట. కానీ నరులు చేసే కష్టము ఆశీర్వాదాన్ని సంపాదించలేదు. డబ్బులు సంపాదిస్తావేమో, ఏమవుతుంది? జేబుకు చిల్లవుతుంది, లేకపోతే నష్టమైపోతుంది, లేకపోతే అనారోగ్యం పాలవుతుంది, లేకపోతే అనేలాగా నీ డబ్బే నేను చంపేస్తుందమ్మా. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఆయన మాట చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో ఆ కష్టార్జితం, నీ కష్టం చేత ఆశీర్వాదం అనేది పెరగదు, కేవలం ఐశ్వర్యం పెరగచ్చు. అలాంటి ఐశ్వర్యాన్ని నువ్వు కోరుకోకు, కానీ దేవుడిచ్చే ఆశీర్వాదము నువ్వు ముందు కోరుకో. ఆశీర్వాదమే నీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆ ఐశ్వర్యము ఏమి చేస్తుంది తెలుసా? నీకు బాధ, వేదన అనేది కలగదు, గిల్టీ అనేది తీసుకురాదు, మరి ఇంకే బాధన ఉండదు. మరి ఈ ముగింపులో ఒక మాట చెప్తాను, అంటే ఇది అవసరమో లేదో తెలీదు. మనకు తెలుసు రాష్ట్రంలో మరి 2 నెలల నుండి మరి సమ్మె జరిగింది. మరి 2 నెలలు సమ్మె జరిగి ఒక్కరు కూడా డ్యూటీకి వెళ్ళలేదు. 2 నెలల జీతాన్ని మాత్రం సీఎం గారు రిలీజ్ చేశారంట. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు, వింటున్నాను న్యూస్. అంటే నాకేమనిపిస్తుంది అంటే, వాళ్ళు 2 నెలలు పని చేయకపోయినా వాళ్ళకి జీతం ఇచ్చాడు, మంచిదే, సంతోషమే. కానీ వాళ్ళు తింటున్న ప్రతి ముద్ద వాళ్ళకి గిల్టీని ఇస్తుందండి. ఈరోజు నేను చెప్తున్నాను, నేను వాళ్ళకి సపోర్ట్ కాదు, నేను సీఎంకి సపోర్ట్ కాదు, కానీ ఖచ్చితంగా వారు పని చేయకుండా కూర్చొని కూడా ఆ కష్టార్జితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారంటే దేవుని దీవెన నేను అనుకోదలుచుకోలేదు. కానీ ఒకటి మాత్రం నిజం ఏంటి అంటే, వారు గిల్టీని అనుభవించాల్సిందే ప్రతి ముద్దలో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు రేట్లు పెరిగిపోతున్నాయి. అంత మాత్రమే కాదు, 2 నెలలు మరి నిజం చెప్పాలంటే ఆ పిల్లలు మరి ఎవరైతే నిజంగా ఒక సైనికుల వలె మన రాష్ట్రాన్ని, మన ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడిన వాళ్ళకి నేను నిజంగా సైల్యూట్ చెప్తున్నాను. వాళ్ళు లేకపోతే ఈ 2 నెలలు అస్తవ్యస్తం అయిపోయేది. ప్రతి ప్రయాణం, ఇంక్లూడింగ్ నేను, నా పరిచర్య ఏ ఒక్కరోజు కూడా ఎక్కడ కూడా ఆగలేదు. అంటే ఆ పిల్లలు, ఆ యవనస్తులు అందరూ వచ్చి నిలబడి చేసిన ఆ సేవకి దేవుడు ఖచ్చితంగా వాళ్ళని గణపరచాలని దేవుని నామములో కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిదీ కూడా చూస్తాడమ్మా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఎంతోమంది క్రైస్తవ అమ్మాయిలు కూడా నేను చూసాను, ప్రైజ్ ది లార్డ్ అక్క అని పలకరించారు. వాళ్ళు కూడా పాపం కండక్టర్ జాబ్ చేశారండి ఆ 2 నెలలు. వాళ్ళని దేవుడు దీవించును గాక. ప్రే చేయండి, వాళ్ళ కోసం ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నైనా. నిజమే తండ్రి, దేవుని ఆశీర్వాదం నైనా మాకు ఐశ్వర్యం ఇస్తుందని చెప్పావు నైనా. నిజమైన ఆశీర్వాదాన్ని మాకు దయచేయండి ప్రభా. ఆ ఆశీర్వాదం అంటే ఏంటో ఆ సత్యాన్ని మాకు బోధించిన దేవాది దేవుడు. నిజమే తండ్రి ప్రభా, ఇక మీదట ఎప్పటికీ కూడా ప్రభా నైనా నీ ఆశీర్వాదం నుండి కానిదేది, నీ నుండి కానిదేది కూడా మాకు వద్దయ్యా. కేవలం నీ నుండి వచ్చేదే మేము పొందుకుంటానికి సహాయం చేయమని, విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.
స్తోత్రం.